ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నీచభంగం. నీచం అంటే ఏంటంటే గ్రహము ఉచ్చ స్థితిలోను నీచ స్థితిలోను ఉంటూ ఉంటాయి. గ్రహాలు ఎక్కడెక్కడ ఉచ్చులో ఉంటాయి, నీచంలో ఉంటాయి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రవి మేషంలోను, శని తులలోను, కుజుడు మకరంలోను, గురువు కర్కాటకంలోను, శుక్రుడు మీనంలోను, బుధుడు కన్యలోను, చంద్రుడు వృషభంలో. ఇలా గ్రహాలు సహజంగా ఉచ్చులో ఉంటాయి. వీటికి ఆపోజిట్ సైన్లో కనుక ఉన్నట్లయితే అవి నీచంలో పడినట్టు. సో ఉచ్చులో అంటే మంచి ఎనర్జీలో ఉన్నట్టు అని అర్థం, గుడ్ పొజిషన్లో ఉన్నట్టు అని అర్థం. ఇప్పుడు ఏంటంటే గ్రహాలు నీచంలో పడితే బేసిక్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాల్సింది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి చతుర్థాధిపతి నీచంలో పడితే చతుర్థం సుఖస్థానం, ప్రాథమిక విద్య, తల్లి, వీటిని తెలుస్తుంది. ఈ అన్ని విషయాల్లో తను అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కోవాలి, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ నీచంలో గ్రహం పడి ఉంటుంది కరెక్టే, కానీ ఆ వ్యక్తి అలాంటి రిజల్ట్స్ ఏవి కూడా చూడకుండా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అలా ఎలా అవుతుంది? ఫండమెంటల్ రూల్, నీచంలో పడితే నెగిటివ్ రిజల్ట్స్ రావాలి, కానీ ఆ నీచాన్ని కూడా ఓవర్కమ్ చేయడం, సో దాన్ని బ్రేక్ చేయడం అనమాట. ఎలా బ్రేక్ చేస్తారు? సో లైఫ్లో డిఫరెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకనంటే లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు రకరకాల ప్లెజర్స్ని మనిషి అనుభవిస్తూ ఉంటాడు. సో గ్రహాలు నీచంలో పడితే వాటి యొక్క రిజల్ట్స్ నెగిటివ్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకుంటే లగ్నంలో శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి నీచంలో పడ్డాడు. దీనివల్ల ఏమవుతుంది? ద్వితీయం ధనస్థానం, కుటుంబ స్థానము, భాగ్యస్థానం హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, పితృస్థానం కావచ్చు, ఉపదేశ స్థానం కావచ్చు అవుతుంది. ఈ గ్రహం నీచంలో పడితే ఆ వ్యక్తికి ఏమవుతుందంటే బేసిక్గా ఇది కన్యా లగ్నం అయింది, గుర్తుపెట్టుకోండి. గ్రహం బేసిక్గా నీచంలో పడితే ఆ యొక్క కుటుంబ స్థానం లేకపోతే ధనస్థానం, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ప్రాబ్లంగా ఉండడం, ఫాదర్ సపోర్ట్ తక్కువగా ఉండడం, ఇలా అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ గ్రహం నీచంలో పడుతుందో కష్టపడి సాధించాల్సి వస్తుంటుంది. ఓకే, అయితే లగ్నంలో ఉన్న గ్రహం తాత్కాలిక శుభుడవుతాడు కాబట్టి ఆ నీచత్వాన్ని కోల్పోతాడు. ఇది పాయింట్ నెంబర్ 1. సో అక్కడ నీచం అనేది భంగమైంది. సో లగ్నంలో ఉన్న గ్రహం మిత్రుడుగాను, తర్వాత తనే లగ్నం అంటే తనుభావం, అంటే తనుగా పనిచేస్తాడు. సో నీచంలో ఉన్న అంటే ఇప్పుడు మన దగ్గర ఏమి డబ్బులు ఏమీ లేదు, అవకాశం ఏమీ లేదు, ఏదో రకంగా కష్టపడాలని రాజే వెళ్ళి దిగి ఎలా పనిచేస్తాడో గ్రహం నీచంలో వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా వెళ్ళి మనమే సాధించుకుంటూ ఉంటాం. సో మనమే ఎక్కువగా వెళ్ళి సాధించుకున్నప్పుడు ఏమవుతుంది? మోర్ బెటర్ అండ్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కేర్ ఎక్కువ తీసుకుని మనం ఆ రిజల్ట్స్ని ఎక్కువగా అంటే బేస్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తాం. సో కాబట్టి స్ట్రాంగ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాకుండా ఒకసారి ఏమవుతుందంటే ఈ నీచంలో ఉన్న గ్రహం యొక్క దశలు చిన్నతనంలో రావాలని ఏం లేదు. ఓకే, ఎప్పుడో ఆ టైంలో రావచ్చు. అయితే ఇక్కడ చూడండి, నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్. లగ్నంలో కన్యా లగ్నం, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ నక్షత్రాధిపతి చూస్తే రవి కన్యా లగ్నానికి వ్యయాధిపతి, ద్వితీయంలో ఉన్నాడు, ఉంటూ స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. మళ్ళీ రాహుని కూడా చూడండి, రాహు తృతీయంలో బుధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు అనుకుందాం, స్వక్షేత్రంలో. ఇలా ఉన్నట్లయితే కూడా అది శుక్రుడు చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఎందుకంటే సిగ్నిఫికెన్స్ కూడా మనం గమనించాలి. నీచభంగం జరిగినప్పుడు ఎస్ ఆ గ్రహం నీచంలో పడింది, నక్షత్రనాథుడు కూడా నీచంలో పడ్డాడు ఇక్కడ, అయినా కూడా రవి తర్వాత శుక్రుడు, ముఖ్యంగా శుక్ర దశ బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే శుక్రుడు లగ్జరీస్కి కంఫర్ట్స్కి కారకుడు. 2 సిగ్నిఫికెన్స్ వచ్చేసింది. గ్రహం స్థితి రీత్యా కన్యా లగ్నానికి ద్వితీయంలో తులారాశిలో ఉంది, సో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇలా నక్షత్రాన్ని బట్టి కూడా నీచం భంగం అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ కూడా డిస్కస్ చేయరు. సో సిగ్నిఫికెన్స్ అంత బలమైన ప్రాముఖ్యతని ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి నీచ భంగానికి. ఏంటంటే కన్యా లగ్నంలో శుక్రుడు నీచంలో పొందాడు, దానికి కేంద్రంలో గ్రహం అంటే దశమంలో గ్రహం ఉంది, అంటే బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అలా ఉన్న నీచం భంగం అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రకం. ఇంకోటి ఏంటంటే లగ్నంలో అంటే రాశి చక్రంలో అంటే D1 చార్ట్లో గ్రహం నీచం పొందుతుంది. కన్యలో ఏదో ఒక లగ్నం కన్యలో ఎక్కడ నీచం పొందుతుంది ఏదో ఒక డిగ్రీలో, అది మీనంలో వెళ్ళి నవాంశ చక్రంలో D9 నవాంశ చక్రంలో ఉచ్చు పొందుతుంది. అలా పొందినప్పుడు కూడా నీచభంగం అవుతుంది. అసలు నీచభంగం ఎందుకు? ఈ యొక్క టఫ్ సిచ్యువేషన్స్ నుంచి కూడా మనం బయటపడడానికి. ఒక్కోసారి టఫ్ సిచ్యువేషన్ వస్తుంది లైఫ్లో,
అది అప్పటికి టఫ్ అనిపిస్తుంది, కానీ ఆ ఫేజ్ని దాటిన తర్వాత అక్కడ టఫ్ రిజల్ట్ రాబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే సక్సెస్ఫుల్గా టఫ్ సిచ్యువేషన్ని క్రాస్ చేసి వచ్చుంటాం. ఎందుకు అంటే అంశలో ఉచ్చ పొందడం వల్ల ఏంటంటే ఆ టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కొన్ని విషయాల్ని మనం నేర్చుకుని అక్కడికక్కడ అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఒక గ్రహం నీచంలో పొందినప్పుడు మనల్ని కంప్లీట్గా స్మాష్ చేయకుండా అంశలో కానీ ఎక్కడన్నా బలంగా ఉన్నట్లయితే మనం టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొని దాన్ని తెలుసుకొని ముందుకెళ్తాం. అలా కాకుండా సిగ్నిఫికెన్స్ 12, 8 అలా ఉంటే దానిలో పడి మనం ఇబ్బంది పడి దాన్ని లూజ్ అవ్వడం ఇలా జరుగుతుంటుంది. సో ఈ సిగ్నిఫికెన్స్ని తర్వాత అంశలో ఎక్కడ గ్రహ షడ్బలాలను ఉంటాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇలాంటివి కూడా అవసరం. ఒకటి కేంద్ర రాశుల రీత్యా చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు, బుధుడు మీనంలో నీచ పొందుతాడు. ఒక ఉచ్చ పొందిన గ్రహం ఒక నీచ పొందిన గ్రహాన్ని కలిసింది. అలాంటి సమయంలో నీచ పొందిన గ్రహానికన్నా ఉచ్చ పొందిన గ్రహం పెద్దదైనప్పుడు మనకి వాటి యొక్క పాజిటివ్ ఎనర్జీని అంటే నెగిటివ్ ఈవిల్ పవర్ని తగ్గించి పాజిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కూడా గ్రహం ఏ స్థానంలో ఉంది అనేది ఇంపార్టెంట్. తర్వాత చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఏంటంటే మనిషి ఏదైనా ఒక విషయం సాధించాలనంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేవర్ కాకుండా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవాలి అని అంటే పూర్ణచంద్రుడు బలంగా ఉండాలి. అందుకే చంద్రుడు బలంగా ఉండాలి. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు. ఈ రెండు బాగుండి కుజచంద్రుడు బాగుంటే వాళ్ళు విషయాన్ని ఓవర్కమ్ చేయగలుగుతుంటారు. అందుకని ఆ గ్రహాలు మనకి బలంగా ఉన్నాయా లేదా అనేది కూడా మిగిలిన గ్రహాలతో కలిపి నీచభంగాన్ని చెక్ చేయాలి. అంతేగాని ఇండివిజువల్గా మనం నీచభంగాన్ని చెక్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క గ్రహాలు కేంద్రంలో ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూసాం. ఒక్కోసారి ఈ కేంద్రాల్లో ఏంటంటే ఇప్పుడు పరస్పర కేంద్రాలు అంటే మేషము, కర్కాటకము, తుల, మకరం ఈ రెండు కూడా న్యాచురల్ జోడియాక్ సైన్లో ఉన్న కేంద్ర స్థానాలు. ఈ కేంద్ర స్థానాల్లోనే రవి మేషంలోను, తులలో శని, తర్వాత మకరంలో కుజుడు, కర్కాటకంలో గురువు ఉచ్చి పొందారు. అయితే ఇప్పుడు ఒక్కోసారి ఇంకొక చిన్న రూల్ ఉంది. ఏంటంటే ఏదైనా ఒక గ్రహం నీచంలో పడినప్పుడు ఆ రాస్యాధిపతి కనుక చూసినట్లయితే దానివల్ల నీచం భంగం పోయేదానికి అవకాశం. ఉదాహరణకు మేషంలో కుజుడు స్వక్షేత్రం ఉంటుంది, అక్కడ శని నీచం పొందాడు. ఓకే, దాన్ని కుజుడు తులారాశి నుంచి చూస్తున్నాడు. అలాంటి సమయంలో కూడా నీచం పోయేదానికి కన్యలో కూడా ఉండి అష్టమ దృష్టితో చూడొచ్చు. అలా కూడా అయినా కూడా నీచం పోయేదానికి అవకాశం ఉందని చెప్తారు. కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్, ఒక్కోసారి ప్రోగ్రెషన్లో అది అపోజిషన్లోకి వెళుతుంది. అలాంటి సమయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది అనుకుంటుంది. ఓకే, ఒకవేళ సప్తమంలో ఉండి చూసినా కూడా అది ముందుకెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే చాలా కష్టం అవుతుంటుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే అవి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. ఎందుకనంటే ఉదాహరణకి మీనంలో బుధుడు నీచం పొందాడు. ఓకే, ఈ బుధుడిని కన్యలో ఉన్న గురువు చూస్తున్నాడు. సో దీనివల్ల కూడా ఒక రకంగా నీచ భంగం అని చెప్తారు. ఇది పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రెండు కూడా శుభగ్రహాల మధ్య అపోజిషన్ ఉన్న పనిచేస్తుంది. తర్వాత బుధుడు కుమారగ్రహం, తర్వాత చాలా తొందరగా ముందుకెళ్ళే గ్రహం. సింపుల్గా ప్రోగ్రెషన్లో 45-50 సంవత్సరాలకే వృషభంలోకి వచ్చేసి గురువుతో బుధుడు కోణస్థితిలోకి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ప్రారంధం తీరుతుంది. ఈ యొక్క గురు బుధుల ఆస్పెక్ట్స్ వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా అక్కడ అనుభవించడానికి అవకాశం ఉంది. ఇలా గ్రహం నీచంలో ఉన్నప్పుడు ఎలా భంగం అవుతుంది అంటే ఒక్కోసారి లగ్న చక్రంలో గ్రహాలు ఉచ్చులో ఉండి అంశలో నీచంలోకి వెళ్తాయి. సో అలా వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రహాలు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. ఒక్కోసారి ఇక్కడ ఉచ్చులో ఉంటూ షష్టాష్టకం పొందడం. ఓకే, తర్వాత నవాంశలో ఉచ్చు పొందినప్పటికీ కూడా మరి కొన్ని పాపగ్రహాలతో కలిసి ఉండడం. అప్పుడు పూర్తి స్థాయిలో ఆ గ్రహం వల్ల నీచం పూర్తిగా భంగం కాకపోవడం, పాజిటివ్ రిజల్ట్ రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం గ్రహాల యొక్క డిగ్రీలు, తర్వాత మిగిలిన గ్రహాలు ఏవేవి ఆస్పెక్ట్ చేస్తున్నాయి, తర్వాత పరస్పర కేంద్రాల్లో అంటే న్యాచురల్ రూల్స్ ఏవైతే చెప్తున్నారో ఆ రూల్స్ని మళ్ళీ ఓవర్లాప్ చేసే అడిషనల్ లాజిక్స్ ఏమన్నా అప్లై అవుతున్నాయా లేదనేది సరిగ్గా చూడకపోతే సాంప్రదాయ జ్యోతిష్యంలో ప్రతి విషయం డౌట్గానే మిగిలిపోతుంది. ఎందుకంటే చతుర్థంలో కేంద్రంలో ఒక శుభగ్రహానికి, ఒక నీచం పొందిన గ్రహానికి మరో కేంద్రంలో గ్రహం ఉండాలనుకుంటున్నారు, కరెక్టే. ఈ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ గ్రహం ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా లేదా,
తర్వాత షష్టాష్టకం పొంది ఉన్నదా లేదా, ఆ గ్రహం ఎన్ని గ్రహాల చేత చూడబడుతుంది, ఈ నీచంలో పడిన గ్రహం ఎన్ని గ్రహాల చేత చూడబడుతుంది, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తూ మనకి ఏ గ్రంథంలోనూ రాయరు. సో ఇలాంటి సమయాల్లో మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవసరం. సో తర్వాత అలాంటి సందర్భాల్లో మనకి వేదిక్ వెస్టర్న్ ప్రోగ్రెషన్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇంకొక మంచి పాయింట్ ఒకటి చెప్తాను. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడైతే నీచం పొందుతారో, లగ్నం తనుభావం, పంచమం ఆలోచన, భాగ్యస్థానం కూడా ఆలోచన, ఇలా లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచంలో పొందినప్పుడు మొదట అన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, కసి పెరిగిపోద్ది, చెయ్యాలి సాధించాలనే పెరిగిపోతుంది. కంప్లీట్ నెగిటివ్ థింకింగ్లోనే ఉంటారు. నెగిటివ్ థింకింగ్లోనే అంటే ప్రతి మనిషి ఐదర్ పాజిటివ్నైనా నమ్మాలి, నెగిటివ్నైనా నమ్మాలి, లేదా సక్సెస్ కాలేడు. సో అటు ఇటు ఉండకూడదు. సో అది కంప్లీట్ నెగిటివ్. కాబట్టి కంప్లీట్ నెగిటివ్ ఉండడం వల్ల కంప్లీట్ నెగిటివ్గానే ఆలోచించి నెగిటివ్గానే వాళ్ళు వైబ్రేట్ అవుతూ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రహాలు లగ్న పంచమ భాగ్యాధిపతులు ఉచ్చ చెందినా, లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచం పొందినా, ఇవి వాళ్ళు అది నీచం భంగమయ్యి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మీరు కొన్ని జాతకాల్లో అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దానికోసం మనకు కొన్ని ప్రాక్టికల్ చార్ట్స్ ఉంటే కానీ మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది. ఇది ఒక నేను చదివిన పాయింట్ నేను మీకు యాడ్ చేసి చెప్పాను ఆల్రెడీ. సరే, నీచ భంగం గురించి ఒక క్లారిటీ వచ్చింది. అంటే రూల్స్ చాలా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఆ రూల్స్తో పాటు మనం రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మన బ్రెయిన్లో ఉండవు. సో కాబట్టి లాజిక్నే గుర్తుపెట్టుకోవాలి. ఆ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో బిలీవ్ ఇన్ లాజిక్, నాట్ ఇన్ రూల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.